అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 24th మార్వెల్ స్టూడియోస్ నుంచి మార్వెల్ జాంబీస్ టీవీ సిరీస్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ ని అందరూ చూశారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. ట్రైలర్ చాలా బాగుంది. వెబ్ సిరీస్ చూసే ముందు మీకు ఏ మార్వెల్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూడాలి అని డౌట్ ఉంటుంది. అవన్నీ ఏం అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ చూసే ముందు వాట్ ఇఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5 ఆ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు ఈ మార్వెల్ జాంబీ స్టోరీ చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు మనం వాట్ ఇఫ్ సీజన్ 1 ఎపిసోడ్ 5 లో ఏం జరిగిందో తెలుసుకుందాము. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన స్పేస్ నుంచి భూమికి వస్తూ ఉంటాడు. మనం ఈ సీన్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ లో కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ బ్రూస్ బ్యానర్ కి ఎవరు కనిపించరు. దాంతో ఏమైందని బయటకు వచ్చి చూస్తాడు. కానీ ఆశ్చర్యంగా ఆ సిటీ మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరూ ఉండరు. అప్పుడే థానోస్ ఆర్మీ భూమి అటాక్ చేయడానికి భూమి మీదకి వస్తుంది. వాళ్ళని ఆపడానికి బ్రూస్ బ్యానర్ అల్కుగా మారడానికి ట్రై చేస్తాడు. కానీ అల్కు రానంటాడు. అప్పుడు ఐరన్ మ్యాన్ ఎబోనిమాని వెనక నుంచి దాడి చేస్తాడు. ఐరన్ మ్యాన్, వాంగు, డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి థానోస్ ఆర్మీని చంపేస్తారు. వాళ్ళని చాలా బ్రూటల్ గా చంపడం బ్రూస్ బ్యానర్ గమనిస్తాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ చూసి బ్రూస్ బ్యానర్ చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే ఐరన్ మ్యాన్ జాంబీగా మారిపోయింటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ జాంబీగా మారిపోయింటారు. ఐరన్ మ్యాన్ బ్రూస్ బ్యానర్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు క్లాక్ లెవిటేషన్ వచ్చి బ్రూస్ బ్యానర్ ని కాపాడుతుంది. దాని తర్వాత హోప్, స్పైడర్ మ్యాన్ వచ్చి బ్రూస్ బ్యానర్ ని కాపాడి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. హ్యాంక్ తన వైఫ్ ని క్వాంటమ్ రిలమ్ నుంచి భూమికి తీసుకొని రావడానికి వెళ్తాడు. కానీ అక్కడ జానెట్ జాంబీ వైరస్ ఎఫెక్ట్ అయ్యి జాంబీగా మారిపోయి ఉంటుంది. జానెట్ ట్యాంక్ పైన అటాక్ చేసి తనని కూడా జాంబీ లాగా మార్చేస్తుంది. జాంబీగా మారిన ఇద్దరు భూమి మీదకి తిరిగి వస్తారు. వితిన్ 24 hours లో భూమి మీద అందరూ జాంబీ వైరస్ ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళని ఆపడానికి వెళ్ళిన మన అవెంజర్స్ కూడా జాంబీ లాగా మారిపోతారు. కట్ చేస్తే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వైరస్ కి ఎఫెక్ట్ అవ్వని సూపర్ హీరోస్ ని మనకు చూపిస్తారు. అందులో స్పైడర్ మ్యాన్, బ్రూస్ బ్యానర్, హోప్, వింటర్ సోల్జర్, ఓకోయి, షరన్ కార్టర్ ఉంటారు. ఇంకా మిగిలిన సూపర్ హీరోస్ అందరూ కలిసి న్యూయార్క్ లో ఉన్న గ్రాండ్ సెంటర్ టెర్మినల్ ద్వారా షీల్డ్ బేస్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడే విజన్ ఉంటాడు. విజన్ దగ్గర ఉన్న మైండ్ స్టోన్ యూజ్ చేసుకొని జాంబీ వైరస్ కి విరుడు కనిపెట్టచ్చని వాళ్ళు అనుకుంటారు. అక్కడ హాకాయ్ హ్యాపీని అటాక్ చేసి తనని జాంబీ లాగా మార్చేస్తాడు. ఫాల్కన్ బక్కీ పైన అటాక్ చేస్తాడు. అప్పుడు ఓకే ఫాల్కన్ అడ్డంగా నరికేస్తుంది. ఆ సీన్ చాలా బ్రూటల్ గా ఉంటుంది. దాని తర్వాత ఓకే వింటర్ సోల్జర్ కి తన ఫ్రెండ్ ని చెప్పినందుకు సారీ చెప్తుంది. ఇంకోవైపు స్పైడర్ మ్యాన్ ట్రైన్ స్టార్ట్ చేయడానికి తన వెబ్ ని యూజ్ చేసుకొని ట్రైన్ లాగుతూ ఉంటాడు. వెనుక నుంచి జాంబీస్ అటాక్ చేస్తాయి. అప్పుడు క్లాక్ లెవిటేషన్ వచ్చి జాంబీస్ పైన అటాక్ చేసి స్పైడర్ మ్యాన్ కాపాడుతుంది. ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు సూపర్ హీరోస్ అందరూ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. ట్రైన్ లో వెళ్తుండగా షరన్ కార్టర్ పైన జాంబీ కెప్టెన్ అమెరికా అటాక్ చేస్తాడు. అటాక్ చేసి షరన్ కార్టర్ ని కూడా జాంబీ లాగా మార్చేస్తాడు. ఆ సౌండ్స్ విన్న బక్కీ అక్కడికి వచ్చి చూడగా కెప్టెన్ అమెరికా షరన్ కార్టర్ ని తింటూ కనిపిస్తాడు. కెప్టెన్ అమెరికా బక్కీ పైన తన షీల్డ్తో అటాక్ చేస్తాడు. కానీ బక్కీ రివర్స్ లో ఆ షీల్డ్తో అటాక్ చేస్తాడు. దాంతో కెప్టెన్ అమెరికా 2 భాగాలు అయిపోయి ట్రైన్ నుంచి కింద పడిపోతాడు. బక్కీ ఆ షీల్డ్ ని తీసుకుంటాడు. ఇంకోవైపు హోప్ వస్తుంటే షరన్ కార్టర్ తనని మింగేస్తుంది. అప్పుడు హోప్ హ్యాండ్ ప్యాన్ నుంచి నార్మల్ సైజ్ మారుతుంది. దాంతో షరన్ కార్టర్ చనిపోతుంది. ఆ ప్రాసెస్ లో హోప్ కూడా జాంబీ వైరస్ కి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని చూసి బ్రూస్ బ్యానర్ నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావని అంటాడు. కొంచెం కొంచెం హోప్ జాంబీగా మారుతూ ఉంటుంది. తన బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉంటుంది. దాంతో ఇంకా హోప్ నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, నా కథ ఇంకా అయిపోయింది అంటుంది. అప్పుడే స్పైడర్ మ్యాన్ వచ్చి మనకి ఇంకా హోప్ ఉంది, మనం ఎన్నో జాంబీస్ మూవీ చూసాం కదా, ప్రతి జాంబీ వైరస్ కి ఒక విరుగుడు ఉంటుంది అని ధైర్యం చెప్తూ నీ పేరు కూడా హోప్ కాబట్టి నువ్వు హోప్ తో ఉండాలి అని ధైర్యం చెప్తాడు. దానికి బ్రూస్ బ్యానర్ కూడా ఓకే అని అంగీకరిస్తాడు. వాళ్ళు వెళ్తున్న ట్రైన్ లో ఫ్యూల్ అయిపోయి ట్రైన్ అక్కడే ఆగిపోతుంది. సూపర్ హీరోస్ అందరూ ట్రైన్ కిటికీలో నుంచి చూస్తారు. అక్కడ కొన్ని వేల జాంబీస్ వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటాయి. దాన్ని చూసిన సూపర్ హీరోస్ అందరూ ఇంకా మనం అయిపోయాము, మనం ఇక్కడ నుంచి తప్పించుకోలేము అని అనుకుంటారు. అప్పుడే హోప్ ముందుకు వచ్చి నేను మిమ్మల్ని అవతల వైపు తీసుకెళ్తాను, అక్కడ నుంచి మీరు సేఫ్ గా వెళ్ళొచ్చు అని అంటుంది. హోప్ జైంట్ మ్యాన్ గా మారి సూపర్ హీరోస్ అందరిని తన చేతిలో పట్టుకొని జాంబీస్ ని తొక్కుకుంటూ సూపర్ హీరోస్ ని అవతల వైపు వదిలిపెడుతుంది. కానీ అప్పటికి హోప్ పూర్తి జాంబీ లాగా మారిపోయి అక్కడే పడిపోతుంది. అందరూ హోప్ ని లాస్ అయ్యామని బాధపడుతూ అక్కడ నుంచి వెళ్లి విజన్ ని చేరుకుంటారు. విజన్ జాంబీ వైరస్ కి మెడిసిన్ తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ సడన్ గా ఎవరో మాట్లాడుతున్నట్లు మాటలు వినిపిస్తాయి. కానీ ఎవరు కనిపించరు. అప్పుడు విజన్ అక్కడ ఉన్న చైర్ ని తిప్పి ఆ చైర్ మీద ఒక గాజు లాంటి దాంట్లో ఉన్న స్కార్ ని చూపిస్తాడు. వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే బక్కీ మాత్రం ఏదో డౌట్ వచ్చి అక్కడ నుంచి ఏదో వెతుకుతూ వెళ్ళిపోతాడు. అలా వెళ్తుంటే బక్కీకి ఒక రూమ్ లో టిచాలా కనిపిస్తాడు. కానీ టిచాలాకి కుడికాలు ఉండదు. ఏమైందని బక్కీ అడుగుతాడు. అప్పుడు టిచాలా
విజన్ జాంబీగా మారిన వాండాని ఒక రూమ్ లో బంధించి తనకి జాంబీ వైరస్ కి ఎఫెక్ట్ అని ఉమెన్స్ ని ఆహారంగా వేస్తున్నాడు అని చెప్తాడు. బక్కీ అప్పుడు అక్కడ ఉన్న టిచాలాని తీసుకొని వెళ్తుండగా వాండా అటాక్ చేస్తుంది. అక్కడ జాంబీగా మారిన వాండాకి మన సూపర్ హీరోస్ కి మంచి యాక్షన్ సీన్ ఉంటుంది. బ్రూస్ బ్యానర్ విజన్ తో వాండా నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేయమని అడుగుతాడు. విజన్ కూడా సరే అని అందరినీ బయటకు తీసుకొని వచ్చి విజన్ తన మైన్స్టోన్ తో వాండా మీద అటాక్ చేసి వాండాని భూమిలోకి పంపించేస్తాడు. దాని తర్వాత విజన్ తన స్పేస్ షిప్ నిచ్చి అందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. విజన్ తన హెడ్ లో ఉన్న మైండ్ స్టోన్ ని తీసి బ్రూస్ బ్యానర్ కి ఇస్తాడు. బ్రూస్ బ్యానర్ ఆ మైండ్ స్టోన్ ని తీసుకొని స్పేస్ షిప్ ఎక్కడానికి వెళ్తారు. అప్పుడు వాండా భూమి నుంచి బయటకు వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తుంది. అప్పుడు బక్కీ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పి వాండా మీద అటాక్ చేస్తాడు. కానీ వాండా బక్కీని చాలా దూరంగా విసిరి పారేస్తుంది. దాని తర్వాత వాండా బ్రూస్ బ్యానర్ మీద అటాక్ చేస్తుంది. కానీ కరెక్ట్ టైంకి హల్క్ వచ్చి చాలా దూరంగా వాండాని విసిరి పారేస్తాడు. సేవ్ చేసినందుకు బ్రూస్ బ్యానర్ హల్క్ కి థ్యాంక్స్ చెప్తాడు. బ్రూస్ బ్యానర్ స్పేస్ షిప్ ఎక్కడానికి వెళ్తాడు. కానీ స్పైడర్ మ్యాన్ వద్దని చెప్తాడు. ఎందుకంటే మేము ఇప్పుడే చాలా మందిని కోల్పోయి ఇంకో ఫ్రెండ్ని కోల్పోవడానికి ఇష్టం లేదని చెప్తాడు. దాంతో బ్రూస్ బ్యానర్ సరే అని తన దగ్గర ఉన్న మైండ్ స్టోన్ ని స్పైడర్ మ్యాన్ కి ఇచ్చి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దాని తర్వాత బ్రూస్ బ్యానర్ జాంబీతో ఫైట్ చేయడానికి వస్తాడు. జాంబీస్ తో ఫైట్ చేస్తూ ఉండగా జాంబీస్ అన్ని బ్రూస్ బ్యానర్ చుట్టుముట్టేస్తాయి. అప్పుడే మన హల్క్ ఎంట్రీ ఇచ్చి జాంబీస్ అన్నిటిని విసిరి పారేస్తాడు. అప్పుడు వాండాకి హల్క్ కి చిన్న ఫైట్ జరుగుతుంది. స్పైడర్ మ్యాన్, స్కాట్, టిచాలా వెళ్ళిపోతూ ఉంటే జాంబీగా మారిన హోప్ వాళ్ళని అటాక్ చేస్తుంది. కానీ హోప్ నుంచి వాళ్ళు తప్పించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిన వాళ్ళు టిచాలా రాజ్యమైన వకాండాకి చేరుకుంటారు. కానీ మైండ్ స్టోన్ కోసం వకాండాకి వచ్చిన థానోస్ అండ్ తన ఆర్మీ జాంబీలాగా మారిపోయి వకాండా మొత్తం జాంబీలతో నిండిపోయి ఉంటుంది. ఆ విధంగా ఇన్ఫినిటీ స్టోన్స్ ఉన్న జాంబీ థానోస్ ఎంట్రీతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు మార్వెల్ ఏ సూపర్ హీరో అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.